మొట్టమొదటిగా గంజాయి. నెల్లూరులో ఈరోజు పేపర్ తీయాలి అని అంటే భయం వేస్తుంది. ఎక్కడ చూసినా ఏదో ఒక విధంగా గంజాయి గురించి ఒక్క కేసైనా లేనటువంటి రోజే లేదు. అది మొదటి ఇష్యూ. అయితే అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్ళు కూడా మైనర్ పిల్లలే. అంటే మైనర్ పిల్లలకు కూడా మత్తు పదార్థాలు అందేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా మనం అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి. తర్వాత రెండో విషయం వచ్చేసి, ఈ గంజాయి తీసుకున్నారు, ఈ అఘాయిత్యం జరిగింది, మీరు శాంతి భద్రతలు ఆ పాపకు కానీ లేకపోతే ఆ పాపకి రక్షణ లేకుండా పోయిందనేది మొదటి విషయం. అయితే రెండో విషయం చాలా ఇంపార్టెంట్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సరే ప్రమాదమో తెలియక జరిగిందో ఒకటి జరిగిందన్న వెంటనే మీరు ఏ రకంగా రెస్పాండ్ అయి ఉండాలి ఈ ఇష్యూ గురించి. వెంటనే ఆ పాపని కావాల్సినటువంటి హాస్పిటల్కి చేర్పించి ఆ పాపని బ్రతికించే ప్రయత్నం చేయకుండా ఫస్ట్ కోవూరు దగ్గర హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు, తర్వాత మన నెల్లూరు జీజీహెచ్కి తీసుకెళ్తారు, తర్వాత చెన్నైకి తీసుకెళ్తారు. చెన్నైలో 8 రోజులు పాపం ప్రాణాలకు పోరాడి ఆ బిడ్డ చనిపోయింది. ఈరోజు ఆ బిడ్డ చనిపోయింది, ఆ తల్లిదండ్రులకు పుట్టేడు దుఃఖం ఉంది. దీనికి కారణం ఎవరు? మీ పోలీస్ ఫెయిల్యూర్ కాదా? మీ నిర్లక్ష్యం కాదా? మీరు చేసినటువంటి తప్పులకి ఆ బిడ్డ పాపం ఈరోజు ఎంతో వేదన అనుభవించి చనిపోయింది. ఒక మైనర్ బాలిక చనిపోయింది, ఇటువంటి సంఘటన మన దగ్గర జరిగింది అని అంటే ఫస్ట్ రెస్పాన్స్ ఏమై ఉండాలండి? పూర్తిగా ఫస్ట్ ఇటువంటి కేసు మన దగ్గరికి వచ్చింది అనగానే టాప్ ప్రయారిటీ, మీ టాప్ ప్రయారిటీ షుడ్ హ్యావ్ బీన్ టు సేవ్ ద చైల్డ్. ఇన్వెస్టిగేషన్ తర్వాత చేసుకోవచ్చు, ఇంకోటి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పాపని బతికించాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. సీరియస్నెస్ ఆఫ్ ద కేసు తెలిసినప్పుడు పోలీసులు నేరుగా వచ్చి ఆ పాపని ఎందుకు నెల్లూరులో అడ్మిట్ చేయలేదు? కొవ్వూరులో అడ్మిట్ చేసి కొవ్వూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి తీసుకొచ్చి, ఏమి నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్స్ లేవా? ఇక్కడి నుంచి చెన్నై తీసుకెళ్లే బదులు ఇక్కడే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుంటే ఏమో ఆ పాప బతుకుండేదేమో ఈరోజు. ఎందుకని చెన్నైకి తీసుకెళ్లారండి పోలీసులు? నాకు తెలియక అడుగుతున్నారంటే నెల్లూరులో చికిత్స చేసుకోలేమా? లేవా హాస్పిటళ్ళు? ఆలోచన అయినా చేశారా ఎవరైనా? ఏం దురుద్దేశం ఉన్నట్టు పోలీసులకి ఈ విషయంలో? నాకు తెలియక అడుగుతున్నాను. ఒక అవసరంలో ఉండేటువంటి ఆడపిల్లకి వైద్యం అందించలేకపోయాము అనేటువంటిది మనం సిగ్గుపడాల్సిన విషయం ఈరోజు నెల్లూరు జిల్లాలో. ఆ పాపకి సంబంధించి ఇలా జరిగిందని తెలిసాక ప్రభుత్వం పట్టించుకుందో లేదో తెలియదు, పోలీసులు పట్టించుకున్నారో లేదో తెలియదు. మా అందరికీ ఎంత బాధేసింది. వెంటనే ఆ పాప ఏమన్నా బతకొచ్చా అని చెప్పి ఎంత ఇది అయిపోయి ఉన్నారు. ఈరోజు ప్రసన్నన్న గురించి ఆలోచిస్తే ఆయన ఫ్యామిలీలో ఒకరు చనిపోయి ఉంటే ఇంతటి దుఃఖంలో కూడా ఆ పాప గురించి ఆలోచించారు. నాన్నకి ఫోన్ చేశారు, నేను ఇలా ఉన్నాను రాలేకపోతున్నాను అని చెప్పి మాకు చెప్పారు, ఇదిగో అమ్మ ఇది పరిస్థితి అని చెప్పి ఆ పాప కోసం, ఆ పాపకి న్యాయం జరగాలని ఇప్పటికీ పాకులాడుతున్నారే. కనీసం ఆయన చూపించేటువంటి ఇంట్రెస్ట్లో 10% మీరు చూపించి ఉంటారా? పోలీసులు చూపించుంటే ఈ పరిస్థితి ఉండేదా? ఆహా, పోలీసులు ఈరోజు ధోరణి ఏంటి? కేసులు కట్టము, ఇవి చేయము, ఏమి పట్టించుకోం వాళ్ళ మీద, తప్పు చేసిన వాళ్ళ మీద. మీరు తప్పు ఎత్తి చూపించిన ఇది వరకు ఏంటంటే అండి, మాట్లాడే వాళ్ళ మీద సంబంధం లేని ఏదో ఒక కేసు వేసి పోలీసు వాళ్ళని మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మరి నవ్వు వస్తుంది. ఎందుకు పాపం ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వడము, మనం కన్ఫ్యూజ్ అవ్వడము, లేకపోతే నాయకులు కన్ఫ్యూజ్ అవ్వడం. మాకు కూడా కేసులు ఎతికి పెట్టాలంటే ఇన్ని కేసులు దొరకట్లేదని చెప్పి డైరెక్ట్ మీరు మాట్లాడారు కదా వాళ్ళకి సంబంధించి దాని మీదే కేసు పెడతాం.
అంటే తెలియాలి కదా, క్లారిటీ ప్రజలకు ఎలాగో తెలిసిపోయింది, వీళ్ళు ఏమి తప్పులు చేస్తే కేసులు పెట్టట్లేదు, మాట్లాడుతున్నామని కేసులు పెడుతున్నారని చెప్పి ఈరోజు నాన్న మీద ఆ ఇష్యూ మీద కేసు పెడతారా? మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే మా మీద